నాకు చాలా ఆనందంగా ఉంది. నా తరగతి పెద్ద ఉద్యానవనంలో ఉంది. మా ఉపాధ్యాయుల దగ్గర పళ్ళు, కూరగాయలు, మొక్కలు, పువ్వులు, చెట్లు ఉన్నాయి. నాకు చాలా సరదాగా ఉంది. మొక్కలు. రండి పిల్లలారా, మొక్కల గురించి తెలుసుకుందాం. ఇది టీ తోట. ఇది మనకు టీ ఆకుల్ని ఇస్తుంది. ఇది తీగ. ఇది పెరగడానికి ఊత కావాలి. దీని కొమ్మలు తేలిగ్గా విరిగిపోతాయి. ఇది నార మొక్క. దీని నుండి వచ్చే నారతో నార సంచులను తయారు చేస్తారు. ఇది కాఫీ మొక్క. ఇది మనకు కాఫీ గింజలను ఇస్తుంది. ఇది మిర్చి మొక్క. ఇది మనకు పచ్చిమిర్చిని ఇస్తుంది. ఇది చెరుకు మొక్క. ఇది మనకు తీయటి చెరుకు రసాన్ని మరియు పంచదార తయారీకి ఇది ఉపయోగపడుతుంది. ఇది మొక్కజొన్న మొక్క. ఇది మనకు మొక్కజొన్ననిస్తుంది. దీనితో ఆహారాన్ని మరియు ఆరోగ్యకరమైన పానీయాలను తయారు చేస్తారు. ఇది వేరుశెనగ మొక్క. ఇది మనకు వేరుశెనగలను ఇస్తుంది. ఇది గోరుచిక్కుడు మొక్క. ఇది మనకు గోరుచిక్కుడు గింజలను ఇస్తుంది. ఇది క్యాక్టస్ మొక్క. ఇది ఎడారులో ఉంటుంది. ఇది గోధుమ మొక్క. ఇది మనకు గోధుమ గింజలను ఇస్తుంది. ఇది వరి మొక్క. ఇది మనకు బియ్యాన్ని ఇస్తుంది. ఇది మిరియపు మొక్క. ఇది మనకు మిరియాలను ఇస్తుంది. ఇది శనగ మొక్క. ఇది మనకు శనగపప్పు ఇస్తుంది. ఇది ప్రత్తి మొక్క. ఇది మనకి ప్రత్తిని ఇస్తుంది. దాని ద్వారా దారాన్ని తయారు చేయవచ్చు. మొక్క యొక్క భాగాలు. ఇది వేరు. దీని ద్వారా మొక్క నీటిని పీల్చి భూమిలో బాగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది కొమ్మ. దీని సహాయంతో ఆకులు, పువ్వులు చెట్టుమీద ఉంటాయి మరియు ఆహారాన్ని చెట్టులోని ఒక భాగం నుండి ఇంకో భాగానికిది పంపిస్తూ ఉంటుంది. ఇది ఆకు. ఆకు మొక్కకు ఆహారాన్ని తయారు చేయటకు సహాయపడుతుంది. ఇది మనకు కావలసిన ప్రాణవాయువును అందిస్తూ ఉంటుంది. ఇది మొగ్గ. ఇదే పువ్వులా మారుతుంది. ఇది పువ్వు. ఇది పండుగా మారుతుంది. ఇది పండు. దాని లోపల విత్తనాలు ఉంటాయి. ఇవి విత్తనాలు. వీటి సహాయంతో కొత్తగా మొక్కలను పెంచవచ్చు. చెట్లు. ఇది మామిడి చెట్టు. ఇది మామిడి పళ్లను ఇచ్చును. ఇది కొబ్బరి చెట్టు. ఇది మనకు కొబ్బరికాయలను ఇచ్చును. ఇది తాడి చెట్టు. ఇది మనకు తాటికాయలను ఇచ్చును. ఇది ఖర్జూరపు చెట్టు. ఇది మనకు ఖర్జూరం పళ్లను ఇచ్చును. ఇది మర్రి చెట్టు. దీని యొక్క ఊడలు కొమ్మల నుండి నేలమీదకు పాకి భూమిలోకి చొచ్చుకుని ఉంటాయి. ఇది బొప్పాయి చెట్టు. ఇది మనకు బొబ్బాస పళ్లను ఇచ్చును. ఇది రావి చెట్టు. ఇది వేప చెట్టు. ఇది మనకు వేపకాయలను ఇవ్వడం వల్ల వాటితో వేప నూనె తయారు చేసుకోవచ్చు. ఇది పనస చెట్టు. ఇది పనస పండును ఇచ్చును. ఇది నారింజ చెట్టు. ఇది నారింజ పళ్లను ఇచ్చును. ఇది తుమ్మ చెట్టు. దీనికి ముళ్ళుంటాయి. ఇది యాపిల్ చెట్టు. ఇది మనకు యాపిల్ పళ్లను ఇచ్చును. ఇది జామ చెట్టు. మనకు జామకాయలను జామపళ్లను ఇచ్చును. ఇది నిమ్మ చెట్టు. ఇది మనకు నిమ్మపళ్లను ఇచ్చును. పువ్వులు. పువ్వులు అందంగానూ మంచి సువాసనను వెదజల్లుతూ ఉంటాయి. అవి చూడడానికి రంగురంగులుగా ఉంటాయి. తామర పువ్వు. ఇది తామర పువ్వు. ఇవి గుంటల్లోనూ చెరువుల్లోనూ పెరుగుతాయి. డెలియా. ఇది డెలియా పువ్వు. మ్యారీగోల్డ్. ఇది మ్యారీగోల్డ్ పువ్వు. ఇది బాగా పుష్కలంగా నీరు ఉన్న ప్రదేశాలలో పెరుగుతుంది. మందార పువ్వు. ఇది మందార పువ్వు. దీనిని మనం ఉద్యానవనాల్లోనూ తోటల్లోనూ చూడవచ్చు.
పొద్దుతిరుగుడు పువ్వు. ఇది పొద్దుతిరుగుడు పువ్వు. ఇది అందమైన పసుపు రంగులో ఉంటుంది. ఇది సూర్యుని వైపు తిరిగి ఉంటుంది. దీనిని మనం పంట పొలాల్లో చూడవచ్చు. దీనిని వంట నూనెను తయారుచేస్తూ ఉంటారు. ఆర్కిడ్. ఇది ఆర్కిడ్ పువ్వు. ఇది సాధారణంగా కొండ ప్రదేశాలలో పూస్తుంది. ఇది మాత్రమే కాకుండా పచ్చటి ప్రదేశాలలో కూడా పూస్తూ ఉంటుంది. ఇందులో ఎన్నో రకాలున్నాయి. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. పండ్లు. ఇది మామిడి పండు. ఇది ప్రపంచంలోనే తియ్యటి పండు. ఇవి మామిడి చెట్లకి కాస్తూ ఉంటాయి. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఇది పనస పండు. ఇది పెద్ద పండు. దీనిపైన ముళ్ళులాగా ఉండి గట్టిగా ఉంటుంది. దాన్ని కోసిన తర్వాత లోపల ఉన్న పనస తొనలు చాలా రుచిగానూ మధురంగానూ ఉంటాయి. ఇది జామకాయ. ఇది జామ చెట్టుకి కాస్తుంది. ఇది రుచికరమైన పండే కాకుండా పోషక విలువలున్న పండు. ఇది బొప్పాయి పండు. ఇవి బొప్పాయి చెట్టుకి కాస్తాయి. తినడానికి ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది యాపిల్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది యాపిల్ చెట్టుకి కాస్తుంది. ఇది దానిమ్మ పండు. ఇది దానిమ్మ చెట్టుకు కాస్తుంది. ఇది తియ్యటి రుచి కలిగి ఉంటుంది. ఇది లిచ్చీ పండు. ఇది పుచ్చకాయ. ఇవి అరటి పండ్లు. ఇది అనాస పండు. ఇది సీతాఫలం. ఇవి సీతాఫలం చెట్లకి కాస్తాయి. దీనిపైన భాగాలు భాగాలుగా ఉంటాయి. ఇవి సపోటా పండ్లు. ఇవి చాలా మంచి పండ్లు. ఇవి చాలా తియ్యటి రుచి కలిగి ఉంటాయి. ఇది ప్లమ్ పండు. ఇది ప్లమ్ చెట్లకి కాస్తుంది. ఇది స్ట్రాబెర్రీ పండు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది చెర్రీ పండు. చెర్రీలు 2 రంగులలో ఉంటాయి, నలుపు, ఎరుపు. ఇది కమలా పండు. ఇది పేర్ పండు. కూరగాయలు. ఇది బీట్రూట్. ఇది పింక్ కలర్లో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఇది బీరకాయ. బీరకాయలు పొడుగ్గానూ సన్నగానూ ఉంటాయి. ఇది కాకరకాయ. ఇది చేదుగా ఉంటుంది. ఇది అరుగుదలకు చాలా మంచిది. ఇది గుమ్మడికాయ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయ. ఇవి పచ్చిమిరపకాయలు. ఇవి పచ్చరంగులో ఉంటాయి. పండితే చాలా ఎర్రగా మారతాయి. ఇవి బెండకాయలు. ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. చాలా మంచి ఆహారం. ఇవి క్యారెట్లు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ ముఖ్యంగా కంటికి మంచిది. ఇది బంగాళాదుంప. ఇది ఎక్కువ శక్తివంతమైన ఆరోగ్యాన్నిస్తుంది. ఇది గొడుగు మిరపకాయ. ఇవి పచ్చిమిరపకాయలలో ఒక రకం, కాని ఇవి పెద్దవిగా ఉంటాయి. ఇది టమాటా. టమాటాలు ఎర్ర రంగులో ఉంటాయి. ఇవి రుచికరంగా ఉంటాయి. ఇది క్యాబేజీ. ఇది కంటి చూపుకి మంచిది. ఇది ఉల్లిపాయ. ఇది భూమికి అడుగున పెరుగుతుంది. ఇది అల్లం. ఇది కూడా భూమి లోపల పెరుగుతుంది. ఇది పుట్టగొడుగు. ఇది ఒక శీలేంద్రము. కొన్ని రకాలైన పుట్టగొడుగుల్ని తినొచ్చు. ఇవి పొలాల్లో మరియు అడవుల్లోనూ పెరుగుతాయి. ఇది వెల్లుల్లిపాయ. ఇది తెల్ల రంగులో ఉంటుంది.